కోవిడ్ ఉన్న ప్రతిరోజు ఆదివారాన్ని కూడా వదలకుండా ప్రతిరోజు రివ్యూ చేసేవాళ్ళం. ఈ రోజు మనం ఏం చేయాలా, నిన్న జరిగిన అంశాలు ఏంటి, ఈ రోజు దీన్ని ఏం డిసిషన్ తీసుకోవాలా, రేపు ఏం చేయాలా. సో ముఖ్యమైనది ఆ రోజు ఏంటంటే, ఆ రోజు కోవిడ్ రాగానే మొట్టమొదటిది దీనికి ఏం వైద్యం చేయాలి, డాక్టర్లను ఎట్లా కాపాడుకోవాలి, పేషెంట్ని ఎట్లా కాపాడుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది మాస్కులు లేవు, కావాల్సింది పీపీ కిట్లు. ఆ పీపీ కిట్లు ఎక్కడో ఎవడో తయారు చేస్తాడో తెలియదు. ఆ పాలిమర్స్ తెప్పించి మన ఆంధ్రాలోనే మనం దాన్ని తయారు చేద్దాం. ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర వాళ్ళకి అన్ని తెప్పించి అవి ఇచ్చేసి ఆ పీపీ కిట్లు మనం తయారు చేసుకోవడం మొదలెట్టాం ఫస్ట్. దాని తర్వాత మాస్కులు ఎంతైనా ఖర్చు కానీ అన్న, ఆ రోజు కొత్తగా వచ్చినప్పుడు 250 రూపాయలు అయ్యేది ఒక మాస్క్. ఒక్కొక్కరు ఒకటి పెట్టుకోవాలన్నా, ఇది మనుషులు ప్రాణం ముఖ్యం స్వామి, డబ్బులు కాదు. ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలా. అంతవరకు టెస్టింగ్ మనకి ల్యాబ్స్ లేవు. బయటికి పోయేది, పూనాకు పోయేది, హైదరాబాద్ CCMBకి వచ్చేది. ఇమీడియట్ గా మనం ల్యాబ్ స్టార్ట్ చేసి మనం టెస్ట్ చేయాలా. స్విమ్స్ లో ఇమీడియట్ గా 2-3 వారాల లోపలనే మొత్తం ల్యాబ్ మొత్తం ఫెసిలిటీ సెట్ చేయించాం. ఫస్ట్ ర్యాపిడ్ టెస్ట్ కి రాగానే